హలో గైస్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటి అంటే అసలు ఎందుకు టీవీఏ వాళ్ళు డెడ్ పూల్ ఇంకా వోల్వరిన్ ని అరెస్ట్ చేశారు. అయితే గైస్, ట్రైలర్ చూసాక మనకు ఒక పాయింట్ అయితే బాగా అర్థమైంది. సాకార్డ్ టైమ్ లైన్ ని కాపాడడానికి వేడ్ విల్సన్ ని టీవీఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే 90% వరకు ఇలాగే జరగడానికి ఛాన్స్ ఉందనుకోండి. కానీ అసలు టీవీఏ వాళ్ళు డెడ్ పూల్ ని ఎందుకు తీసుకువచ్చారు, డెడ్ పూల్ 2 ఎండింగ్ ని ఈ మూవీతో ఎలా కనెక్ట్ చేస్తారు? సర్లే, దీని గురించి పక్కన పెట్టండి. అసలు టీవీఏ వాళ్ళు ఎందుకని వోల్వరిన్ ని అక్కడికి తీసుకువచ్చారు అండ్ అసలు తన వరల్డ్ కి ఏమైంది? టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా. సో మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బట్ గైస్, ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అదేంటి అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ మన ఛానల్లో గివ్ అవే కాంపిటీషన్ అయితే పెట్టబోతున్నాం. మన ఫ్యామిలీలో ఒక లక్కీ సబ్స్క్రైబర్ కి సర్ తెలుగు తరపు నుంచి డెడ్ పూల్ అండ్ ది వోల్వరిన్ మూవీకి ఒక టికెట్ అయితే గివ్ అవే కింద ఇవ్వబోతున్నాం. అయితే మరీ కకృతిగా ఒక టికెట్ ఏంటి బ్రో అంటారా? ఏం చేస్తాం ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి ఫండ్స్ అయితే సరిగ్గా రిలీజ్ అవ్వడం లేదు. బట్ ఈ గివ్ అవే కనుక బాగా సక్సెస్ అయింది అంటే నెక్స్ట్ నుంచి కూడా కొంచెం హ్యూజ్ గా ప్లాన్ చేస్తాం. అయితే మూవీ టికెట్ గివ్ అవే గురించి డెడికేటెడ్ వీడియో అయితే త్వరలోనే రాబోతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా డెడ్ పూల్ విషయానికి వస్తే టీవీ అతన్ని ఎందుకు తీసుకువెళ్ళింది అనే దానికి ఆన్సర్ ఉందా అంటే నో గైస్, లేదు. కానీ మనం కొన్ని థియరీస్ ఆధారంగా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, టీవీఏ డెడ్ పూల్ ని సాక్రెడ్ టైమ్ లైన్ నుంచి తీసుకురాలేదు అని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఈ పాయింట్ ని నేను కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే మీరు డెడ్ పూల్ 2 మూవీ ఎండింగ్ ని చూసి ఉంటే డెడ్ పూల్ చాలా సార్లు టైం ట్రావెల్ చేస్తాడు అండ్ దాని వల్ల తన పాస్ట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అండ్ ఇలా జరగడం వల్ల మేబీ అక్కడ బ్రాంచ్ టైమ్ లైన్ ఏర్పడి ఉండొచ్చు. సో మనం ట్రైలర్ లో చూసిన డెడ్ పూల్ సాక్రెడ్ టైమ్ లైన్ లో ఉండే రియల్ డెడ్ పూల్ కాకపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సాక్రెడ్ టైమ్ లైన్ లో ఉన్న డెడ్ పూల్ కి టీవీఏ లో ఉన్న డెడ్ పూల్ ఒక టైం వేరియంట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ టైం వేరియంట్ గురించి మీకు చాలా సార్లు చెప్పాను. ఎండ్ గేమ్ లో లోకి చేసిన పనికి ఒక బ్రాంచ్ టైమ్ లైన్ అయితే క్రియేట్ అవుతుంది. అందుకే అప్పుడు టీవీఏ వాళ్ళు లోకిని పట్టుకుని ఆ బ్రాంచ్ టైమ్ లైన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. సో ఆల్టర్నేటివ్ గా క్రియేట్ అయిన బ్రాంచ్ టైమ్ లైన్ లో ఉన్న లోకి సాక్రెడ్ టైమ్ లైన్ లో ఉన్న లోకి టైం వేరియంట్. అండ్ మేబీ ఇక్కడ కూడా అదే జరిగి ఉండొచ్చు గైస్. డెడ్ పూల్ టైం ట్రావెల్ చేసి తను చేసిన పనుల కారణంగా ఒక బ్రాంచ్ టైమ్ లైన్ అయితే క్రియేట్ అయ్యి ఉండొచ్చు. అండ్ దాని కారణంగానే టీవీఏ అతన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ గైస్, ఇది ఒక థియరీ మాత్రమే, తర్వాత నన్ను తిట్టుకోవద్దు. అండ్ నేను ఈ థియరీని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టీవీఏ ఎప్పుడు కూడా సాక్రెడ్ టైమ్ లైన్ ని కాపాడాలని చూస్తుంది. అలాంటప్పుడు ఒకవేళ మెయిన్ టైమ్ లైన్ నుంచి డెడ్ పూల్ ని బయటికి తీసుకొస్తే ఇంకా ఎక్కువ బ్రాంచ్ టైమ్ లైన్స్ అనేవి ఏర్పడతాయి. సో ప్రస్తుతానికి ఎంసీయూలో ఉన్న రూల్స్ ప్రకారం మనం చూసిన ట్రైలర్ మ్యాచ్ అవ్వాలి అంటే ఈ థియరీ వన్ ఆఫ్ ది వే. అయితే గైస్, మనం దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా బాగా ఆలోచించాలి. ఒకప్పుడు ఈహూ రేమన్స్ చేతిలో సాక్రెడ్ టైమ్ లైన్ ఉన్నప్పుడు ఏది ఎలా జరగాలి అని చెప్పి తను ముందే ప్లాన్ చేశాడు. అండ్ ఒకవేళ అందులో రాసినట్టు జరగకపోతే అప్పుడు ఒక నెక్సస్ ఈవెంట్ ఫామ్ అయ్యి బ్రాంచ్ టైమ్ లైన్ అనేది ఏర్పడుతుంది. ఇదంతా మనకి తెలిసిందే. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు సాక్రెడ్ టైమ్ లైన్ మొత్తం కూడా లోకి చేతుల్లో ఉంది. అండ్ ఆ టైమ్ లైన్ మొత్తం కూడా ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా ఫ్రీగా ఫ్లో అవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో నెక్సస్ ఈవెంట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది డౌట్. దీనికి మనం కరెక్ట్ గా ఆన్సర్ అయితే ఇవ్వలేము. లోకి సీజన్ 2 ఎండింగ్ లో లోకి మల్టీవర్స్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. మరి ఇప్పుడు మల్టీవర్సల్ రూల్స్ ఎలా ఉన్నాయో మనకి తెలీదు. సో ఇవన్నీ ఆలోచిస్తే నేను పైన చెప్పిన థియరీ జరిగే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. అండ్ మనకి ఇవేమీ తెలీదు కాబట్టే డెడ్ పూల్ 3 మూవీ మనకి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో లీక్స్ వస్తే తప్ప టీవీఏ డెడ్ పూల్ ని ఎందుకు ఎలా అరెస్ట్ చేసింది అనే దాని మీద ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే దొరకదు. జస్ట్ థియరీ బేస్ మీద మనం ఏదో ఒకటి ఆలోచించుకుని దాన్నే మోస్ట్ ప్రాబబ్లీ అని అనుకోవాలంతే. అయితే డెడ్ పూల్ ని టీవీఏ తీసుకువెళ్ళింది సరే, కానీ అసలు వాళ్ళు దేనికోసం అతన్ని తీసుకువెళ్లారు? సాక్రెడ్ టైమ్ లైన్ కోసం అయితే అసలు డెడ్ పూల్ వాయిడ్ లో ఏం చేస్తున్నాడు? అసలు ఈ కెసండ్రా నోవా ఒకేసారి ఎక్కడి నుంచి ఊడిపడింది? ఇలా మనకి ఎన్నో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి గైస్. నా వరకు కొన్ని పాపులర్ థియరీస్ తో వీటికైతే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ట్రైలర్ లో మీరు గమనిస్తే డెడ్ పూల్ టీవీఏ ఏజెంట్స్ ని చంపడం చూసాము. అండ్ మనందరికి బాగా తెలిసిందే డెడ్ పూల్ ఏమి సీరియస్ గా పనిచేసే క్యారెక్టర్ అయితే కాదు. నిజంగా డెడ్ పూల్ ని జస్ట్ సాక్రెడ్ టైమ్ లైన్ ని కాపాడడం కోసమే తీసుకువచ్చారు అని అనుకుంటే ఎందుకు మరి డెడ్ పూల్ టీవీఏ ఏజెంట్స్ ని చంపుతాడు చెప్పండి? సో ఇక్కడ టీవీఏ అయితే ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ అందుకే డెడ్ పూల్ కి అండ్ టీవీఏ కి మధ్యలో క్లాష్ ఏర్పడి ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డెడ్ పూల్ వెళ్లి వోల్వరిన్ ని తీసుకువచ్చిన తర్వాతే టీవీఏ కి ఇంకా డెడ్ పూల్ కి మధ్యలో క్లాష్ అనేది ఏర్పడుతుంది. మేబీ వోల్వరిన్ విషయంలో టీవీఏ వాళ్ళు ఏదైనా తప్పు చేయడం వల్ల డెడ్ పూల్ రివర్స్ అవుతాడేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మనం ట్రైలర్ బట్టి ఏం ఆలోచించినా సరే మనకి పూర్తిగా అయితే ఏది అర్థం కాదు. ఎందుకంటే మార్వెల్ వాళ్ళు ట్రైలర్ లో మూవీ క్లిప్స్ ని అలా కట్ చేసి చూపిస్తారు. ఎక్కడా కూడా ఏది రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ మనం కెసండ్రా నోవా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే మేబీ టీవీఏ వాళ్ళు వాయిడ్ లో ఉన్న కెసండ్రా నోవాని ఆపడం కోసమే డెడ్ పూల్ ఇంకా వోల్వరిన్ ని రిక్రూట్ చేసుకుని ఉండొచ్చు. అయితే కెసండ్రా నోవాని ఆపడానికి వీళ్ళిద్దరే ఎందుకు
అని చెప్పి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. దాని గురించి తెలియాలి అంటే మనం ముందుగా వోల్వరిన్ గురించి మాట్లాడుకోవాలి. అయితే ఈ సినిమాలో మనం చూడబోయే వోల్వరిన్ ఇప్పటి వరకు మనం ఎక్స్మెన్ మూవీస్ లో చూసిన వోల్వరిన్ లా ఉండడు. ట్రైలర్ లో వోల్వరిన్ గురించి టీవీఏ ఒక మాట అంటుంది, దిస్ వోల్వరిన్ హ్యాస్ లెట్ డౌన్ హిస్ ఎంటైర్ వరల్డ్ అని. మేబీ ఏదో ఒక పెద్ద ప్రమాదం నుండి తన వాళ్ళని ఇంకా తన ప్రపంచాన్ని తను కాపాడలేకపోయి ఉండొచ్చు. అందుకే ఒక షాట్ లో లోగన్ ఎక్స్మెన్ మెంబర్స్ యొక్క గ్రేవ్స్ దగ్గర ఉన్నాడు. అంతేకాకుండా తను బార్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ తనని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. మేబీ తన వాళ్ళని కాపాడలేకపోవడం వల్ల తను ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్లి ఉండొచ్చు. అంతేకాకుండా తన వరల్డ్ లో అలా జరగడానికి కారణం కూడా కెసండ్రా నోవా అయి ఉండొచ్చు. అందుకే తనకు ఆ డిప్రెసివ్ లైఫ్ నుండి విముక్తి ఇవ్వడం కోసం కెసండ్రా నోవాని ఆపడానికి టీవీ అతన్ని రిక్రూట్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ వోల్వరిన్ ఎందుకు అంటే మనం ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ది ఫ్యూచర్ పాస్ట్ మూవీలో చూసాము. ఆ మూవీ కూడా కొంచెం ఎండ్ గేమ్ లాంటిదే. అక్కడ అవెంజర్స్ టైం ట్రావెల్ చేయడం అనేది సాక్రెడ్ టైం లైన్ లో ఒక పార్ట్. అలానే డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ లో కూడా వోల్వరిన్ టైం ట్రావెల్ చేయడం అనేది సాక్రెడ్ టైం లైన్ లో ఒక పార్ట్. బట్ ఈ వరల్డ్ లో మాత్రం వోల్వరిన్ అలా చేయకపోవడం కానీ లేదా ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు. అండ్ దాని కారణంగా తన టీం మొత్తాన్ని కోల్పోయి ఉండొచ్చు. అండ్ ఇదంతా జరగడానికి కెసండ్రా నోవా ఏ విధంగా అయినా కారణమయ్యి ఉండొచ్చు. సో ఈ థియరీ విధంగా కెసండ్రా నోవా ఇంకా వోల్వరిన్ ని లింక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్ నేను ఇప్పుడు చెప్పింది అంతా 100% జరుగుతుంది అని చెప్పలేను. ఇవి జస్ట్ పాపులర్ గా ఉన్న థియరీస్ అంతే. సో గైస్ నాకు తెలిసిన విషయాలు అన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లైస్ ఇస్తాను. అండ్ అలానే మీలో ఎంతమంది డెడ్పూల్ అండ్ ది వోల్వరిన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.